స్టేజ్ మీదకు వెళ్ళి చంద్రముఖిని చంపడం కష్టం అనిపిస్తే అఖిలాండేశ్వర్ గారి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు. ఆవిడ్ని కలిస్తే పెళ్ళి ఆపడమే కాదు, నా పగ తీర్చుకునే అవకాశం కూడా కల్పిస్తారు. పద. నీలు, తీసుకువెళ్తావా లేదా? పద. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఎన్ని వేల నిమిషాల లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది. నిన్ననేగా వెళ్ళమన్న సంగతి గుర్తిలేని గుండెది. మళ్ళీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనిక ఆరాటంగా కొట్టుకున్నది. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. నన్ను అక్కడికి తీసుకువెళ్ళు రేవతి, ప్లీజ్. నిన్ను వాళ్ళు గుర్తుపడతారు నీలు. తేడా వస్తే నీ ప్రాణాలే తీస్తారు. కావాలంటే అఖిలాండేశ్వర్ గారి దగ్గరికి నేను వెళ్తాను. ప్లీజ్ రేవతి, ప్లీజ్ తీసుకెళ్ళు, ప్లీజ్. నీలు, నా మాట విను. నువ్విక్కడే ఉండు. అఖిలాండేశ్వరి గారికి విషయం మొత్తం వివరిస్తే మనల్ని క్షేమంగా ఉంచడంతో పాటు ఆ చంద్రముఖిని శిక్షిస్తారు. నేను వెళ్ళొస్తాను. నా పుట్టినరోజు నాడు నా కొడుకు ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను. అన్నట్టుగానే నీలాంబరిని మా ఇంటి కోడలుగా చేసుకోబోతున్నాను. ఈ శుభగడియ కోసం 25 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం నా బిడ్డ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ పెళ్లికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. మా దేవా నీలాంబరి మధ్య దూరం తగ్గించాలనే ముందుగా ఈ సంగీత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ దూరం మీ కళ్ళ ముందే దగ్గర చేస్తాను డాడ్. 1 మినిట్.
ఐష్ కమాన్ బ్రో. బాబీ ముందుకు రండి. బ్రో కమాన్ బాబీ. వద్దు మహి. వద్దు. నా హృదయంలో నిండిపోయిన ప్రేమను బయటికి వెళ్ళనివ్వదలుచుకోలేదు. గుండె గుర్తులా ఉన్న ఈ బలూన్స్ని బ్లాస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. రేవతి, ఏ రేవతి, ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారనే తెలుసు, కానీ వాళ్ళ ప్రేమను మన ముందు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు మా బ్రో దేవా మా బాబీ చేతికి రింగ్ తొడుగుతాడు. నీలాంబరి, నువ్వు ఈడున్నావు. ఆడున్నది అక్కడున్నది నీలాంబరి కాదు, చంద్రముఖి. అంటే మిమ్మల్ని చంపి మీ వేషం వేసుకుని వచ్చిందా రాక్షసి? అవును, అది నిజంగానే రాక్షసి. నువ్వురా, నువ్వొచ్చి మా మా పెద్దబాబు గారికి అమ్మగారికి నిజం చెప్పు. నన్ను అక్కడికి తీసుకువెళ్ళు పార్వతి. తీసుకెళ్తాను, ఇప్పుడే తీసుకెళ్తాను, రా. పెళ్లి ఆపడం ఈ సమస్యకు పరిష్కారం కాదు తల్లి. కానీ ఈ పెళ్లి ఆగిపోతే తన ప్రాణమే పోతుంది. దైవం నిర్ణయించిన బ్రహ్మ ముహూర్తంలో దేవేంద్ర భూపతి పెళ్లి జరిగి తీరాల్సిందే. లేదంటే పచ్చటి పందిట్లో వరుడు నేలరాలిపోతాడు.